గాంధీ భవన్లో టీపీసీసీ అధికార ప్రతినిధి దర్పల్లి రాజశేఖర్ రెడ్డి ఆవేశంగా స్పందించారు. రాజ్యాంగం కేటీఆర్ ఇంటి కోసం కాదు ప్రజల కోసమే రాయబడిందని తీవ్రంగా విమర్శించారు. స్థాయి అనేది పదం మీద కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అవమానకరమని, ప్రజాస్వామ్యానికి విరుద్ధమని మండిపడ్డారు. అరెస్టులు, కెమెరామెన్లు వంటి కష్టపడే వర్గాల గౌరవాన్ని దెబ్బతీయడం సిగ్గుచేటని చెప్పారు. కేటీఆర్ షుగర్ తో ఉన్న బంగారు పల్లెంలో అన్నం తినేవాడని, కానీ కష్టపడి సంపాదించే వారిని తక్కువగా చూడడం సరికాదని విమర్శించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను చీఫ్ గా తీసిపడేయడం ప్రజాస్వామ్య అవమానమని అన్నారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ భారీ మెజారిటీతో గెలుస్తుందని దర్పల్లి ధైర్యంగా ప్రకటించారు. కేటీఆర్, బీఆర్ఎస్ అహంకారం కాలం పూర్తయిందని, ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని దర్పల్లి స్పష్టం చేశారు. చాలా అహంకారపూరితమైన వ్యాఖ్యలు మాట్లాడారు. ఒక్కసారి మీరు అది వినాలే. ఏంటంటే కేసీఆర్ గారు కలిసి కనబడితే అసదుద్దీన్ ఓవైసీతో కనబడతారు. రేవంత్ ప్రభుత్వం కౌశల్ దీంతో కలిసి ప్రచారం చేస్తే నాకు రాలేదు. ఇప్పుడు కూడా రాదు. ఎందుకంటే కలిసి మేము ప్రచారం చేసిన వాళ్ళు తక్కువ చేసి మాట్లాడుతున్నారా నేను చెప్తాను. ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఎప్పుడైనా మీరు అనుకుంటే నేను చేయగలిగేది ఏం లేదు. రాలే లోపలికి వెళ్ళినప్పుడు సర్పంచ్ విశ్వాసం వస్తుంది. ప్రోటోకాల్ పెట్టారు. నేను మళ్ళీ చెప్తున్నాను లాంటిది బాగుంటుంది. అంటే మీరు మంత్రిగా వాళ్ళు మిమ్మల్ని పూర్తి తీసి పారేసాగు కాదు. మీరు మంత్రిగా చేశారు. సాధారణంగా చదువుతారు. సాధారణంగా వినండి. ఒక మాట నాకు కూడా వినండి. అవతల పార్టీకి ఇతర పార్టీలో కనీసం సమౌజ్యం ఉండాలి. ఎప్పుడైనా పొలిటికల్ మీరు అనిపించకపోతే అంటే మీరు ఎందుకంటారంటే ఇప్పుడు మంత్రిగా చేశారు. టీచర్ ముఖ్యమంత్రి గారు కదా, గ్రామసభ కూడా పెడతారు. సర్పంచ్ నా స్థాయిలో అడగలేరు కదా. ప్రోటోకాల్ సంబంధం చెప్పింది అర్థం కాదు. కాదు ప్రాబ్లం ఏంటంటే మీతో పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ, వాళ్ళ పార్టీ ఫ్లోర్ లీడర్ అద్భుత్ ఓవైసీ ఇక్కడ ముఖ్యమంత్రి గారు ప్రచారం చేస్తున్నారు. వాళ్ళ కాలం బంధం పట్టుకుని వారానికి 6 రోజులు తిరుగుతున్నారు. కనీసం ఒక్కసారి అసదుద్దీన్ ఓవైసీ గారు వచ్చి తిరిగిన ప్రభావంతో పాటు కొద్ది గౌరవం ఉంటుంది ముఖ్యమంత్రి గారు. ఏంటి ముఖ్యమంత్రి స్థాయి ఇద్దరు ఎమ్మెల్యేలు అక్కడ ఒక ఆయన, ఇక్కడ ఒక ఆయన, ఒక ఎమ్మెల్సీ, ఒక ఎమ్మెల్యేలు పంపిస్తే వాళ్ళ సెకండ్ రంగ్, థర్డ్ రంగ్ లీడర్లతో ముఖ్యమంత్రి గారు గుజరాత్ రాష్ట్రం తీసుకొని తిరగాల్సిన దుస్థితి. అది మంచిగా చేయడంటే ప్రజలు చూస్తారు, ప్రజలు నిర్ణయించుకుంటారు. ఒక్కసారి మీరు ఆలోచించాలి. ప్రజలు చూస్తారు, ప్రజలే నిర్ణయిస్తారు. నేను అడుగుతున్న మిస్టర్ కేటీఆర్, ఏ ప్రజలను నమ్ముకొని ఓటు అడిగినావు? నీ స్థాయి అన్నట్టు అడిగినవా? అంటే నీ సిరిసిల్లలో ఓటు అడిగినప్పుడు ఏ స్థాయి ప్రజలు నీకున్నారు? మరి అక్కడ ఎవరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు లేరుగా? వాళ్ళ స్థాయి లేనప్పుడు నీ స్థాయి మనుషులు ఎవరు అనేది మాకు ఇప్పటివరకు అర్థమవుతలేదు అసలు. అంటే ఆ ఎమ్మెల్యేలు లేనందుకే కదా ఈరోజు మీ నాన్నగారు దిగిపోయింది.